సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ రిజ్వాన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక వర్గాన్ని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి ప్రజలు తమ తీర్పు ద్వారా సర్పంచ్లను గెలిపించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సర్పంచులకు నిధులు తప్పనిసరిగా అందజేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిధులిచ్చి మరి గతంలో ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయో మరి అదే తరహాలో ఇప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్ పెట్టినరు, సరే బాగానే ఉన్నది. మరి చాలా మంది ఏ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ కూడా గ్రామాలల్లో మేము సేవ చేయాలి, గ్రామం అభివృద్ధి చేసుకోవాలి, ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మా వంతు సహాయం చేయాలని చెప్పి మరి అందరూ కూడా ఉత్సాహవంతులు, ముఖ్యంగా యువకులు మరి అన్ని గ్రామాలలో కూడా ఈ సంవత్సరము సర్పంచ్లు ఎన్నికైనరు. మరి వాళ్ళ ఆశలు నిరాశ కాకుండా మరి ఆశాజనకంగా ఉండాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.